పరిస్థితి ఉంది. ఇంత అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ గారు భాగస్వామ్యం ఏమైతే ఆ శాఖకు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అవినీతి చేసిందనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇవాళ కేసీఆర్ గారు లాంటి మహోన్నత శిఖరం, ఒక హిమాలయ పర్వతం లాంటి వ్యక్తి, ఈ తండ్రి లాంటి పాత్ర పోషించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి పైన ఈ వయసులో అవినీతి సంబంధించిన మచ్చ వస్తే కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం కానీ భారతదేశంలో ఉండబట్టిన రాజకీయాలు కానీ ఏ విధంగా చూస్తారు అనేటువంటిది ఇలా మీకు మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇది బీఆర్ఎస్ పార్టీ శరీరం అయితే మీ జాగృతి ఆత్మ అన్నారు. సో శరీరం నుంచి ఆత్మ వేరైపోయింది అంటే ఇంకా కవిత గారు అన్నట్టు తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఇలాంటి కామెంట్స్ అంటే పార్టీ ఉంటేనే కేసీఆర్ అయినా ఇంకెవరైనా మీ రాజకీయ భవిష్యత్తు అయినా ఉంటుంది. ఆమె ఇలాంటి కామెంట్ చేయండి ఎట్లా చూస్తారు? ఓకే, మీరు చెప్పి కేసీఆర్ గారు, నేను ఆ మాట కవిత గారు పార్టీ ఉంటేంది లేకపోతే ఏంది అనేటువంటి దాన్ని మీడియా కూడా దాన్ని ముక్కలుగా చూపెట్టడం బీఆర్ఎస్ శ్రేణులకు కొంత అది రాంగ్ మెసేజ్ అనేటువంటి వెళ్ళిపోయిందని నేను భావిస్తాను. కవిత గారు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి మాట ఏం మాట్లాడిల్లు, కేసీఆర్ గారు లాంటి పైనే ఇలాంటి అవినీతి మరకలు వచ్చినప్పుడు అంత పెద్ద మనిషిని ఈ వయసులో సిబిఐ విచారణకు తీసుకొచ్చినప్పుడు పార్టీ ఏం చేస్తుంది, అట్లాంటి పార్టీ ఉంటేంది లేకపోతే ఏంది, కేసీఆర్ గారికి అంత అవమానం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారి పైన ఆయన సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు చేయాల్సిన పనులన్నీ మీరు చేసి కదా దొంగ పనులన్నీ. నేను ఇలా ప్రశ్నిస్తానా? పోనీ పక్క పెడదాం, హరీష్ రావు గారి పాత్ర ఏముందో లేదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. ఏదైతే సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి సిబిఐ ఈ రాష్ట్రంలోకి రాబోతుంది, సిబిఐ సంబంధించినటువంటి వస్తుంది. సరే, అది కూడా పక్క పెడితే సిబిఐ రేపు రోజున నిజాలు నిగ్గు తెలుస్తుంది, నిజంగా దీంట్లో అవినీతి జరిగిందా లేదని. మాకున్నటువంటి అనుమానాలు ఇవ్వాలా. ఏదైతే మురళీధర్ రావు గారు ఉన్నారో, ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావు దగ్గర వేల కోట్ల రూపాయలు ఈ విధంగా దొరికినాయండి. ఈరోజు నూనె శ్రీధర్ గారి దగ్గర వేల కోట్ల రూపాయలు ఈ విధంగా దొరికినండి. సామాన్య ఉద్యోగులే కదా, ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి సామాన్య ఇంజనీర్లే కదా, వాళ్ళ పే స్కేల్ తిప్పి కొడితే ఎంత ఉంటుంది? ఓ 1,60,000 1,20,000 పే స్కేల్ ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల దగ్గర వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దొరికినాయి? దీనికి సమాధానం చెప్పగలుగుతారా? ఈరోజు మీరు పార్టీలో ఉండుకుంటా కూడా ద్రోహం చేసింది మీరు. ఈ రోజు పార్టీ కోసము త్యాగం చేసినటువంటి వర్ణిత శ్రీమతి కవిత గారు. సాధారణ ఎలక్షన్లలో ఎందుకు ఓడిపోయారు? సమాధానం చెప్పండి. కవిత గారి ఇంపాక్ట్ ఉంది. శ్రీకాంత్ గారు, ఒక మాట, మీరు ఇంజనీర్ల దగ్గర డబ్బులు దొరికినాయి, ఓకే, అది ఏసీబీ రైడ్లో దొరికినాయి. దాని గురించి మీరు ఏం చేస్తున్నారంటే కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ పని అయిపోయింది, కవిత కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు. సో ఇప్పుడు కాసేపట్లో ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది, అగత్యం కూడా ఉంది. ఎందుకంటే మీరు పార్టీని విమర్శిస్తున్నారు, అదే క్రమంలో ఆ చెట్టును అంటే ఆ చెట్టును కూల్చేసే కార్యక్రమం చేస్తున్నారు. కవిత గారు మరి మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా ఇప్పటికీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. సో ఆమెకు పార్టీలో ఒక స్పెషల్ క్యాడర్, ఎందుకంటే కవిత అనేది కేసీఆర్ ఏకైక కూతురు. సో ఒక కొడుకు ఒక కుమార్తె, వాళ్ళిద్దరు అంటే నథింగ్ బట్ వాళ్ళు మరి కేసీఆర్ ప్రతిరూపాలు కనుక తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్కి ఎలాంటి గౌరవం ఇస్తారో కవితకు కానీ కేటీఆర్ కానీ అలాంటి గౌరవం ఇస్తున్నారు. సో దాంట్లో మీరు రాజకీయంగా అవకాశాలు వాడుకున్నప్పటికీ కూడా సో ప్రజలు ఎవరు కూడా వ్యతిరేకించలేదు, వాళ్లకు మద్దతు తెలిపారు. ఇదే క్రమంలో మీరు పార్టీనే